బేసిక్‌గా మనం ఇలాగ పిన్ చేసిన మెటీరియల్స్‌కి లైక్ దిస్ ఈస్ అ పిన్‌డ్ మెటీరియల్. సో, ఎక్కువ డిఫెండర్స్ ఉన్నాయనుకోండి లైక్ దిస్ వన్. అప్పుడు మనం ఇంకా ఎక్స్‌ట్రా అటాకర్స్‌ని తీసుకురాకుండా మనం ఏం చేయాలంటే ఎవరైతే డిఫెండర్స్ ఉన్నారో లైక్ ఈ యొక్క నైట్‌కి ఉన్న డిఫెండర్స్‌ని రిమూవ్ చేయాలి మనం. సో, ఇలాగ మనం డిఫెండర్స్‌ని రిమూవ్ చేసుకుంటే అప్పుడు మన గేమ్‌ని మన అడ్వాంటేజ్‌లో గెయిన్ తీసుకెళ్ళిపోవచ్చు. సో, ఈ పర్టిక్యులర్‌గా ఈ యొక్క కాన్సెప్ట్‌లో అవునమ్మా. ఇప్పుడు డిఫెండర్స్‌ని మనం రిమూవ్ చేసుకుంటే, సో, పిన్ చేసిన మెటీరియల్ ఎలాగో మూవ్ అవ్వదు కాబట్టి, సో, మనకు అడ్వాంటేజ్ గెయిన్ చేసుకుంటాం అక్కడ. సో, సింపుల్‌గా మనకు రుక్‌తోని క్యాప్చర్ చేసుకుంటాం వన్ ఆఫ్ ద పౌన్‌ని. అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్ రుక్‌తోని క్యాప్చర్ చేసుకున్నారనుకోండి, మన బిషప్‌తోని బి క్రాస్ డి5 అండ్ దెన్ చెక్ చేసి లైక్ ఇలాగ ఫోర్క్ డెలివర్ చేసుకుంటాం. పిన్ చేసిన మెటీరియల్ క్యాప్చర్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ఇక్కడ లైక్ ఈ కైండ్ ఆఫ్ మూవ్‌ని ఇలాగ ఆపరెంట్ చేశారనుకోండి, లైక్ బ్లాక్ కలర్ మెటీరియల్ చేసినప్పుడు మనకు అడ్వాంటేజ్ అవుతుంది. అలా కాకుండా ఇలా రుక్‌ని డి7లో కూడా మూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే లైక్ సేఫర్ స్క్వేర్ మూవ్ చేసుకోవడానికి అటాక్ చేయకుండా. సో, అప్పుడు మనం డి5లో ప్లేస్ చేసుకుంటాం. లైక్ ఈ యొక్క 2 మెటీరియల్స్‌ని లైక్ 4కి డెలివర్ చేయడానికి. అండ్ దెన్ ఏ6 లైక్ ఈ యొక్క రుక్ ఏదైతే ఉంటుందో, ఆ రుక్ నైట్‌కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దెన్ ఈ పౌన్ అనేది ఇంకొక పౌన్ దగ్గర నుంచి మనకు సపోర్ట్ దొరికింది. అండ్ ద నెక్స్ట్ మూవ్ లైక్ రుక్ క్యాప్చర్ అండ్ ఇఫ్ ద అపోనెంట్ రుక్ అనేది రీక్యాప్చర్ చేసిందనుకోండి, మనం మళ్ళీ క్యాప్చర్ చేసుకొని చెక్ డెలివర్ చేసుకుంటాం. సేఫర్ స్క్వేర్ అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ బిషప్‌ని ఎలిమినేట్ చేయడానికి మనం ఇక్కడ మన దగ్గర అవైలబుల్‌గా ఉన్న మెటీరియల్‌ని అటాక్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాం ఇప్పుడు. సో, ఇలాగా మీరిప్పుడు చూసుకుంటే మనకొక నైట్ అహెడ్‌గా ఉంది. ప్రీవియస్‌గా ఆపోనెంట్ మనం ట్రాప్‌లో పడితే ఇప్పుడైనా కానీ మనకి ఒక మెటీరియల్ అహెడ్‌గా ఉంది నైట్. సో, నైట్‌తోని ఫర్దర్‌గా మనకి ఇంకా ఫోర్క్స్ అనేవి ఈజీగా డెలివర్ చేసుకోవచ్చు. సో, ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఇది. ఒకవేళ ఆపోనెంట్‌కి ఏదైతే పిన్ చేసిన మెటీరియల్‌కి ఎక్కువ డిఫెండర్స్ ఉంటే, సో, మనం అటాకర్స్‌ని ఇంక్రీజ్ చేయకుండా డిఫెండర్స్‌ని రిమూవ్ చేయాలి. దిస్ ఇస్ ద బెస్ట్ మనం పిన్ చేసిన మెట్లనేది మనకు అవైలబుల్‌గా ఉన్నప్పుడు. అండ్ ద నెక్స్ట్ మనసు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకటి. ఇక్కడి వరకైతే అర్థమైందా? అర్థంగా ఆహ్, ఓకే. లైక్ ఈ యొక్క కాన్సెప్ట్ మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇప్పుడు కూడా ఎలా అంటారు? ఓకే. ఆర్ క్రాస్ సి6. యాహ్! ఓకే. ఓకే. ఆర్ క్రాస్ సి6 ఒక్క నిమిషం ఉండండి. ఆర్ క్రాస్ సి నైట్ ఎందుకమ్మా? క్యాప్చర్ చేస్తుంది బిషప్ మళ్ళీ క్యాప్చర్ చేస్తుంది. ఓకే. మనం రుక్‌ని క్యాప్చర్ చేయకుండా ఇప్పుడు మనకు ఇక్కడ ఈ పిన్ చేసిన మెటీరియల్ మనం అడ్వాంటేజ్ గెయిన్ చేసుకోవాలి కదా ఇక్కడ. స్టెప్ వేయొచ్చు కదా సార్. సరే ఇప్పుడే నేను ఒకసారి నార్మల్‌గా ఇలా అటాక్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ దాకా చేయలేరు. అప్పుడైనా గాని కింగ్ క్యాప్చర్ చేసుకోవాలని రూల్ ఏముంది? వచ్చాను సార్. సార్ చెప్పమ్మా. సార్ కింగ్ మీరు చూడండి. రుక్ సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు అపోనెంట్ ఇలాగ ప్లేస్ చేసుకుంటే అప్పుడేం చేస్తారు? లైక్ రుక్‌ని తీసుకొచ్చి చేస్తాం సార్. రుక్‌ని ఎఫ్6లో ప్లేస్ చేసుకుంటే అప్పుడేం చేస్తారు మీరు? నైట్ హెచ్6 సార్. నైట్ హెచ్6 నైట్ ఆన్ హెచ్6. చేద్దాం సార్ వీళ్ళు. నెక్స్ట్ అదే గాని పౌన్ సపోర్ట్ ఉంది కదా మళ్ళీ ఇక్కడ. ఓకే. ఇటువైపు వస్తారు. అప్పుడేం చేస్తారు?
లేదమ్మా మీకు ఆ మూవ్ అనేది బెటర్ అవుతుంది ఇక్కడ. లైక్ ప్రీవియస్‌గా ఏదైతే చేసామో అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. వీటన్నిటితోని ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే. ఓకే. లైక్ రైస్. ఓకే. వెన్ ద పెన్ ఈస్ అగైన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఒక్క నిమిషం ఉండండి. హలో సార్. ఒక్క నిమిషం సార్. చూసుకోలేదు. టీవీలో రాలేదు సార్. సార్ ఒక్క నిమిషం. యాహ్! జాయిన్ చేస్తాను ఉండండి ఒక్క నిమిషం. ఓకే సార్. ఒక్క నిమిషం ఉండండి. జాయిన్ అవుతున్నారు ఇంకొకరు. ఇక్కడ రాలేదు రిక్వెస్ట్. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, సో మనం పిన్‌ని ఎలా బ్రేక్ చేసుకుంటాం. లైక్ పిన్ బ్రేకింగ్ చేసేటప్పుడు లైక్ సాక్రిఫైసెస్ అనేవి మనకు ఎలాగా మేజర్ రోల్‌ని ప్లే చేస్తుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో వెన్ ద పిన్ ఈస్ అగైన్స్ట్ ఎనీ పీస్ అదర్ దాన్ ద కింగ్, సో నార్మల్‌గా మనకు బ్రేక్ చేసుకోవడానికి ఆ పిన్‌ని బ్రేక్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంది. హలో. హలో జిష్ణు. రిక్వెస్ట్ ఏం రావట్లేదు నాకు. ఒకసారి అది క్లోజ్ చేసి మళ్ళీ లాగిన్ చేయండి. ఓకే సార్. క్లోజ్ చేసి మళ్ళీ చేయండి. మీకు లింక్ షేర్ చేశాను. ఆ లింక్ నుంచి జాయిన్ అవ్వండి మళ్ళీ. మీకు పర్సనల్‌గా లింక్ షేర్ చేశాను. అందులో నుంచి జాయిన్ అవ్వండి ఒకసారి క్లోజ్ చేసి మొత్తం. అదే లింక్‌ని మీకు వాట్సాప్‌లో మళ్ళీ షేర్ చేశాను మీకు పర్సనల్‌గా. అందులో నుంచి జాయిన్ అవ్వండి. ఎప్పుడు కూడా చిరాకు. Okay. Let me know if the screen is visible and what about my audio? Yes, sir. Okay. Stop. ఓకే. సో ఈరోజు మనం ఒకసారి పిన్ బ్రేకింగ్ అనేది ఎలాగా మనకు యూజ్ అవుతుంది అండ్ ఎలాగ చేసుకోవాలని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అండ్ Sir. యా when the pin is against any piece other than the king, so we must be on a lookout for the pin breaking sacrifices. అంటే మనకు కింగ్ ని బేస్ చేసుకొని పిన్ డెలివర్ చేశారనుకోండి, దాన్ని మనం బ్రేక్ చేయలేం. ఎందుకంటే ఆపరేట్ మన కింగ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి. కానీ కింగ్ కాకుండా లైక్ ఎప్పుడైతే రిలేటివ్ పిన్ ని డెలివర్ చేస్తారో అప్పుడు మనం పిన్ ని బ్రేక్ చేసుకోవచ్చు బై ద సాక్రిఫైస్. మ్యూట్ చేసుకోండి. ఓకే. సో we must be on the lookout for the pin breaking sacrifices. No doubt you remember
the legals made for your early chess education. లైక్ లాస్ట్ చేసినప్పుడు మనం లీగల్స్ మేట్ ఎలా డెలివర్ చేసుకుంటామని చూసుకున్నాం ఒకసారి. సో అక్కడ స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లో కింగ్ ని క్వీన్ ని సాక్రిఫైస్ చేసుకొని మనం ఆపరెంట్ కింగ్ ని చెక్ మేట్ డెలివర్ చేసుకున్నాం లైక్ లీగల్స్ మేట్ లో. హవెవర్ there are many other examples where a pin against a queen proves insufficient to immobilize a piece. ఇక్కడ మనకు క్వీన్ ని పిన్ చేసినప్పుడు క్వీన్ ఒకటే మనకు ఇమ్మొబిలైజ్ అవుతుంది, కానీ మిగతా వాటికి ఆ మూమెంట్ అనేది ఉంటుంది కదా. సో మిగతా మెటీరియల్స్ అనేవి కింగ్ ని అటాక్ చేసుకోవడానికి వెళ్ళిపోతాయి. లైక్ ఇప్పుడు లీగల్స్ మేట్ అనేది ఎలాగా మనకు క్వీన్ ని సాక్రిఫైస్ చేసి మనం ఇప్పుడు కింగ్ ని ఎలా చెక్ మెటీరియల్ చేసుకున్నాము, అలాంటి నెంబర్ ఆఫ్ గేమ్స్ మనం ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. సో అలాంటి గేమ్ లో ఇక్కడ మనం యా ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఒక గేమ్ లో ద ఫస్ట్ మూవీ ఈజ్ అ వైట్. One material is missing. Okay, and then you click on add new chapter, and simply I will add one more rook here, and this is 1.66. And okay, right now it is a white turn, and then queen on a a5. White color queen అనేది a5. సో a5 is a safer square, and then ఇక్కడ రుక్ ని పిన్ చేశారు కదా, బ్లాక్ కలర్ రుక్ ని ఇక్కడ పిన్ చేశారు. ఇక్కడ పిన్ చేసిన ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క రుక్ అనేది వేరొక మూవ్ చేస్తే బిహైండ్ లో ఉన్న క్వీన్ ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ రిలేటివ్ పిన్. B7 కూడా పెట్టుకోవచ్చు, లైక్ ఎక్స్చేంజ్ అవుతుంది అప్పుడు. యా కానీ ఇప్పుడు ఒకవేళ వైట్ అనేది A5 లో ప్లేస్ చేసుకుంటే ఆ వైట్ కలర్ క్వీన్ ని వైట్ వాజ్ ఆబ్వియస్లీ కౌంటింగ్ ఆన్ దిస్ పిన్ టు సేవ్ హిస్ రుక్. ఈ యొక్క రుక్ ని సేవ్ చేసుకోవడానికి, అండ్ అలాగే ఆపరెంట్ లైక్ B6 లో ఉన్న రుక్ ని సేవ్ చేసుకోవడానికి చూసుకుంటారు. హవెవర్ there is an simple and then strong రిప్లై. ఇక్కడ చెప్పమ్మా. దీన్ని బ్రేక్ చేసుకోవడానికి ఒక ఐడియా ఉంది సార్. చెప్పండి. క్వీన్ B8. క్వీన్ ఆన్ B8. B8 లోకి వెళ్ళిపోతే ఈ రుక్ ని అటాక్ చేసుకోవచ్చు, అండ్ then దీనికి మెటీరియల్ సపోర్ట్ ఉంటుందంటారా? ఓకే, నాట్ బ్యాడ్. సో ఇప్పుడు చెప్పండి. మన ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది పిన్ ని బ్రేక్ చేసుకోవడం అనేది లైక్ సాక్రిఫైస్ అనేది ఎలా మనకు యూజ్ అవుతుందో తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం క్వీన్ ని సాక్రిఫైస్ చేస్తున్నాం. సో ఒక్కసారి నెక్స్ట్ మూవ్ లో చూడండి, R×D6 అండ్ దెన్ ఇట్స్ వైట్ రిజైన్. R×D6 అండ్ దెన్ ఈ పర్టికులర్ ఈ మూవ్ దగ్గర అదే చూడండి, బ్లాక్ సాక్రిఫైస్ ఇస్ క్వీన్ బట్ విన్స్ ఇట్ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒక క్వీన్ ని మాత్రమే సాక్రిఫైస్ చేసింది, కానీ ఇన్ ద నెక్స్ట్ మూవ్ లో ఇలా క్యాప్చర్ చేసుకుని అటాక్ చేసుకుంటుందా? ఆ మూవ్స్ ని ఒకసారి ఇక్కడ చూడండి. Q×C7 we can expect this move, and then R×D1 R×D1 check. This is also we can expect, and then king on H2, and then bishop on a B8.
king on a h2, and then bishop on a b8. This is a this is absolute pin. పిన్ ని మీరు బ్రేక్ చేయలేరు. అంత అడ్వాంటేజ్ అయిపోయింది. ఒక క్వీన్ ని మాత్రం సాక్రిఫై చేశారు. ఇంక నెక్స్ట్ మూవ్ లో మన క్వీన్ మళ్ళీ తీసేసుకుంటున్నారు. ఇక్కడ రుక్ పోయింది. వైట్ కలర్ రుక్ అనేది క్యాప్చర్ చేసుకొని ఈ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ని గెయిన్ చేసుకుంది. చెప్పమ్మా. సార్ ఓకే, ఫస్ట్ మూవ్ సార్ ఒకవేళ వైట్ వైట్ ఆన్ ఆర్ ఈస్ట్ ఒకసారి b8 లోనా? ఓకే, b8 లో పెడితే ఏమవుతుంది? ఇప్పుడు క్వీన్ క్వీన్ b6 క్యాప్చర్ చేయదు, క్యాప్చర్ చేయదు. ఇక్కడ బిషప్ ఉంది కాబట్టి క్యాప్చర్ చేయదు. ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తున్నారంటే బ్లాక్ కి ఫేవర్ కి వెళ్ళేలాగా ఈ యొక్క క్వీన్ ని సాక్రిఫై చేస్తున్నారు. వైట్ కి ఫేవర్ కి వెళ్ళిపోయింది, ఆ క్వీన్ ని సాక్రిఫై చేయడం, సారీ బ్లాక్ కి ఫేవర్ కి వెళ్ళిపోయింది క్వీన్ ని సాక్రిఫై చేయడం వల్ల. ఇప్పుడైతే వైట్ కి ఫేవర్ గానే ఉంది, ఎందుకంటే పిన్ చేశారు కాబట్టి సంకలు గుద్దుకున్నాడు ఇక్కడ. ఫ్యామిలీ కోర్క్ ఎందుకు వచ్చిందాం ఇందులో అయినా? చెప్పండి. చేస్తుంది సార్. ఇప్పుడు చెప్పమ్మా. ఓకే, అఖిలేష్ చెప్పమ్మా. చేయకుండా D7 పెట్టి మనం కౌంటర్ అటాక్ ఇస్తే రుక్ ని D7 లో ప్లేస్ చేసుకున్నా. ఓకే, ఇలా D7 లో ప్లేస్ చేసుకోవడం అనేది కూడా బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మూవ్ లో మనం అటాక్ చేసుకుంటే సపోర్ట్ ఎవరు ఉన్నారు? అయినా అంతకంటే ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నెక్స్ట్ మూవ్ లో నెక్స్ట్ పవన్ అనేది క్వీన్ అటాక్ చేస్తుంది. ఇక్కడ క్వీన్ థ్రెటన్ లో ఉంది. వాళ్ళకి ఓకే, మనం D7 లో పెట్టేసుకుంటే నెక్స్ట్ క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అంటారా? ఓకే, క్వీన్ ఫస్ట్ పేరుకి వెళ్ళిపోతే చాలు. అంత ఈజీగా వదిలేస్తారమ్మా మరి? ఓకే, ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ A3 లో ఉన్న ఆ పవన్ ని కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టి చూడాలి ఒకసారి. ఎందుకంటే ఫర్దర్ గా ఈ పవన్ ని క్యాప్చర్ చేసింది అనుకోండి, ఆపరెంట్ ఎవరైనా రుక్ అని వచ్చి, తర్వాత రుక్ గాని నైట్ గాని వచ్చి అటాక్ చేసింది అనుకోండి, మనకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు, ఇక ప్రమోట్ చేసుకుంటారు సింపుల్ గా. ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని కూడా బాగుంది, ఈ మూవ్ కూడా బాగుంది. చెప్పమ్మా. బిషప్ నెక్స్ట్ ఇప్పుడు వైట్ టర్న్, రైట్ నో ఇట్స్ బ్లాక్ టర్న్, సారీ. బిషప్ ఇలా కౌంటర్ అటాక్ చేస్తుంది, ఎందుకు? ఓకే, లైక్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ క్రాస్ B3 లేదు, B3 లో లేదు. ఇప్పుడు ఆపరెంట్ రుక్ ఇక్కడ ఉంది కాబట్టి రాదు, అస్సలు చేయదు.
ముందుకొచ్చిద్దంటారా? బాగున్నా చేయడానికి ట్రై చేసేసి మనం బాగా అడ్వాన్స్ చేసుకోవచ్చు. ఓకే. అంటే పిన్ చేసిన మెటీరియల్‌ని చెప్పమ్మా. సార్ వాళ్ళు బ్లైండ్ గా ఇలా రాదు సార్ A2 కి. ఇప్పుడు B చేసి A2 కి వస్తారు సార్. C cross B. సి క్రాస్ A cross B3. ఓకే. బ్లాక్ బ్లైండ్ గా రారు బ్లాక్ అయితే. ఓకే. లైక్ 2 కూడా యాక్టివ్ అయిపోతాయి ఇక్కడ. సార్ అప్పుడు చేస్తాం మనం మళ్ళీ B2 పెట్టుకొని రుక్లే టగ్ చేసుకొని చేయొచ్చు. బ్లాక్ అడ్వాంటేజ్. ఇలాగ డెవలప్‌మెంట్ చేసుకుంటే నెక్స్ట్ మూవ్‌లో ఇలాగొస్తాం. చేస్తే బాగుంటది కదా. మీరు వైట్‌కి, బ్లాక్‌కి ఫేవర్‌గా తీసుకోకండి. ఆ సిట్యుయేషన్‌ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారో చూడండి. మీ సార్ ట్రై చేయండి సార్. సడన్‌గా ఆపేశారు. ఓకే అమ్మ. అక్కడి నుంచి మనకు గేమ్ ఫేవర్‌గా ఎళ్ళిపోయింది కదా! దట్ ఈస్ ఇనఫ్. సరిపోతుందక్కడ. కొంచెం ఈక్వల్‌గా ఎక్కువ అటాక్స్ మీన్స్ ఈక్వల్‌గా ఉన్నాయి. ఇక్కడి వరకైతే ఓకే అమ్మ. బావుంది ఈ మూవ్ వరకు. లైక్ ప్రీవియస్‌గా మనకు ఒరిజినల్ వెర్షన్ కాకుండా మీరు సార్ యాహ్! D7 ఇది ఒక బాగుందమ్మ ఇది. D7 బానే ఉంది. ఎందుకంటే మనం సాక్రిఫైస్ చేసుకుంటూనే కౌంటర్ అటాక్ చేసుకుంటూ నెక్స్ట్ మళ్ళీ 4కి డెలివర్ చేస్తున్నాం. ఇక్కడ 4 కిందకొస్తుంది మళ్ళీ. సార్ సార్ చెప్పమ్మా. ఒకసారి ర్యాండమ్ మూవ్ అయ్యింది. నాకు ఒక ఐడియా ఉంది. ఎక్కడి నుంచి రాండమ్ మూవ్? ఎక్కడి నుంచైనా. ఏ మూవ్ దగ్గర నుంచి? ఇంటి దగ్గర నుంచి చేయొద్దు. మీ ప్లాన్ ఒక్కసారి చెప్పండి. ప్లాన్ ఒకసారి చెప్పండి. ర్యాండమ్ మూవ్ అయ్యి సార్. రూక్ D5. రూక్ D8. ఓకే. రుక్ డు8 అయితే మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటది కదా! మళ్ళీ రీక్యాప్చర్ విత్ ఓకే. అండ్ దెన్ క్వీన్ ఇక్కడే ఉంది కదా! క్వీన్ రీక్యాప్చర్. క్వీన్ ఫస్ట్ రూక్ C7 వెళ్తాము. C7 ఎందుకెళ్దాం మనం? ఇప్పుడు C7 మరి ఇప్పుడొచ్చిందా D7కి? మీరు ఒకవేళ అలా చేసుకుంటే మళ్ళీ ఆపోనెంట్‌కి ఫేవర్‌గా ఎళ్ళిపోతుంది. చెప్పమ్మా. మూవ్ చేయకుండా ముందు ఒకసారి పెట్టచ్చు. ఏది దిస్ వన్నా? ఒకవేళ క్వీన్ క్యాప్చర్ చేయి. బ్లాక్ మీద రూక్ క్యాప్చర్. బ్లాక్ మీద రుక్‌ని ఇప్పుడు వైట్ టర్న్ ఇప్పుడు. బయట సార్ ర్యాండమ్ సార్ రాండమ్ ఏం సార్ కింగ్కి ఒక లీటర్ మూవ్ చేయకుండా NG5 NG5 పెడితే NG5 పెడితే H7 అనే స్క్వేర్ కంట్రోల్ అయిపోతుంది. పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా! సార్ రైట్ ర్యాండమ్ ఇనిషియల్‌గా ఆపోనెంట్ ఒక వైట్ కలర్ క్వీన్ అనేది థ్రెటన్‌లో ఉంది కాబట్టి పిన్ చేసాడు ఇక్కడ. ఆ పిన్‌ని బ్లాక్ తన ఫేవర్‌గా ఎలా డెలివర్ చేసిందో చూడండి ఒకసారి. కన్వర్ట్ చేసుకుంది తన ఫేవర్‌గా. ఇక్కడ పిన్‌ని బ్రేక్ చేసడం అనేది కూడా పాసిబిలిటీస్ అనేవి మనకుంటాయి. గేమ్‌ని మన వైపు టర్న్ చేసుకోవడానికి. అది కోర్ కాన్సెప్ట్ ఇక్కడ. అర్థమైందా? ఆర్ క్రాస్ హ్మ్. సార్ చెప్పమ్మా. సార్ నా దగ్గర ఒక నోటేషన్ ఉంది సార్. ఆర్ క్రాస్ D6 చేసిన వెంటనే క్వీన్ క్వీన్ క్రాస్ C7 కదా. ఒక మంచి నోటేషన్ ఉంది సార్. ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేస్తే క్యాప్చర్ చేసుకుంటాం. అండ్ దెన్ మళ్ళీ క్యాప్చర్. సేమ్ మూవ్స్ సిమిలర్ మూవ్స్ వస్తున్నాయి. ఓకే.
Sir, white king on a H2. వైట్ కింగ్ ఓన H2 ఓకే. H2 లో ప్లేస్ చేసుకుంటాం. Bishop on a B8. అదే ఉంది కదా! ప్రీవియస్ మనం చేసిన మూవే కదా ఇది. Sir, అప్పుడు queen block అయ్యేది కదా. ఇప్పుడు మనం అబ్సల్యూట్ ఇప్పుడు అబ్సల్యూట్ పిన్ డెలివర్ చేసాం మనం ఇప్పుడు. యాహ్! G3కి వచ్చినా గాని నెక్స్ట్ క్యాప్చర్ చేసుకుంటారు. Pancras. మీకు అట్లా ఇక్కడి నుంచి మనకు ఫేవర్‌గా వెళ్ళిపోయింది వదిలేయండి. ఇక్కడ సరిపోతుంది మనకు. పిన్ ఎలా బ్రేక్ చేసామనే కాన్సెప్ట్ సరిపోతుంది. యాహ్! అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకుంటే అండ్ ద వైట్ క్వీన్ ఈస్ పిన్ రైట్ నౌ. లైక్ ప్రీవియస్‌గా మనం చూసుకుంటే వైట్ క్వీన్ అనేది ఇప్పుడు పిన్ అయిపోయిందా? లైక్ ఇప్పుడు ఆపోనెంట్ వైట్ కలర్ రుక్‌ని పిన్ చేసుకుంటే ఇప్పుడు వైట్ కలర్ బ్లాక్ కలర్ మెటీరియల్ వైట్ కలర్ కింగ్‌ని ప్లేస్ చేసుకొని అబ్సల్యూట్ డెలివరీ చేసింది. అబ్సల్యూట్ పిన్‌ని. సో, అలాగా పిన్ అనేది ఒక టెంపరరీ మనకి ఎండ్ ఓవర్ లాగా పనిచేస్తుంది అంతే. అంటే ఆ టెంపరరీ సెషన్ మనం దాన్ని బ్రేక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. Sometimes the ultimate use of pin is not the destruction of the pin piece itself, but an other target which the opponent cannot protect due to the pin. ప్రతిసారి మనం పిన్ చేసినప్పుడు ఇప్పుడు ఓకేనమ్మా? ఓకే. అంటే ప్రతిసారి మనం పిన్ చేసినప్పుడు మెటీరియల్‌ని డిస్ట్రాయ్ చేయడానికి ఆర్ క్యాప్చర్ చేసుకోవడానికి కాకుండా ఇంకొక టార్గెట్ ఏంటంటే ఆపరెంట్ ఎక్కడైతే ప్రొటెక్ట్ చేసుకోలేదో అంటే పిన్ ఉండడం వల్ల ఇంకొక మెటీరియల్‌కి సపోర్ట్ అనేది ఇవ్వలేకపోతుంది. సో, ఆ కాన్సెప్ట్ మనం జూసుకుంటే మనకొక అడ్వాంటేజ్ మనం గెయిన్ చేసుకున్నట్టు ఇక్కడ. క్వీన్ G3లో ఉన్నప్పుడు పిన్నింగ్ ఉంటే నైట్స్ లో బ్లాక్ చేసుకోవాలి. అవును. సో, ఇలాగ మనం పిన్‌ని కూడా బ్రేక్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకొక గేమ్ చూడండి. చెప్పమ్మా. దానికెళ్ళండి. లాస్ట్ ఓకే. సార్ 1.6 అలాగే ఉంచండి. వెనక్కెళ్ళండి బిషప్. ఓకే. ఇప్పుడు క్వీన్ ఇప్పుడు వైట్ టర్న్ కాదు బ్లాక్ టర్న్ ఇప్పుడు. బ్లాక్ హ్మ్. వేయండి. రాండమ్ ఓకే. ఇక్కడొచ్చిందనుకోండి. చేశాను సార్. నైట్ మూవ్ చేయండి. ఓకే. ఇలా క్యాప్చర్ చేసిందనుకోండి. అప్పుడేం చేస్తారు? D6 పిన్. ఆ? ఏం D6? D6 మీరు D6లో ప్లే చేసుకుంటే పిన్ ఎందుకు అవుతుంది? ఏం పిన్ అవుతుంది? సార్. సార్ 19 ఉందా సార్? ఇక్కడ ఆల్రెడీ ఆ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది కదా! రుక్ని ఎట్లా క్యాప్చర్ చేసుకోవాలి? అదే కదా! సార్ ఒకవేళ రుక్ మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ నైట్ మూవ్ చేస్తే చాలా పెద్ద అడ్వాంటేజ్ వచ్చి ఒకవేళ క్వీన్ చెప్పమ్మా. సార్ ఒకవేళ క్వీన్ ఈ సాంగ్ పెట్టచ్చు. క్వీన్ ఇంటూ ఓకే. క్వీన్ ఇంటూ ఓకే. క్వీన్ సో నెక్స్ట్ క్వీన్ A5 క్వీన్ A5 A5 ఎందుకమ్మా? ఏ సౌండ్ 5 C5లోకి వస్తాం మనం. C5లోకి వస్తే ఏమవుతుంది? ఇలా పిన్ చేయడానికా? అసలు ఈ నైట్‌ని పిన్ చేయడం వల్ల ఆ! డైరెక్ట్ B4 పెట్టండి.
డైరెక్ట్‌గా చంపుకోవచ్చు కదా! పిన్ డెలివరీ చేయడం ఎందుకు? సార్ F4 లో కూడా పెట్టొచ్చు. డైరెక్ట్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా! సపోర్ట్ కూడా లేదు. ఎందుకు మళ్ళీ పిన్ చేసుకోవడం? సార్ ఇక్కడ నైట్. సరే వదిలేయండి. మన నెక్స్ట్ గేమ్‌కెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కూడా సేమ్ నెక్స్ట్ ఫోన్ చెప్పండి సార్. ఓకే. అది స్కిప్ చేశాను. ఇప్పుడు ఈ గేమ్‌లో మనకు కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతిసారి మనం పిన్ డెలివరీ చేసేటప్పుడు ఒక మెటీరియల్‌ని డిస్ట్రాయ్ చేయడానికైనా గాని, క్యాప్చర్ చేసుకోవడానికైనా కాదు. సమ్ టైమ్స్ మనం పిన్ చేసుకోవడం వల్ల ఏదైతే మనకు ఆ కొలీగ్ మెటీరియల్ ఉంటుందో, లైక్ మన ఫ్రెండ్లీ మెటీరియల్ ఉంటుందో దానికి సపోర్ట్ ఇవ్వలేకపోతుంది. ఆ సపోర్ట్‌ని బ్రేక్ చేసి పిన్ అయిపోయింది సార్. హ్మ్. ఆల్రెడీ పిన్ అయిపోయింది సార్. ఏ మెటీరియలు? క్వీన్ నైట్. అక్కడ పిన్ అయిపోయింది నైట్. క్వీన్ ఎందుకు అవుతుంది పిన్ను? మరి నైట్ సార్. నైట్ మాత్రం పిన్ అయిందక్కడ. సో, మనకు ఈ టాపిక్‌లో మనం డిస్కస్ చేసేదేంటంటే, ప్రతిసారి పిన్ డెలివరీ చేసుకోవడం అనేది డిస్ట్రాయ్ చేయడానికి లేకపోతే ఆ మెటీరియల్‌ని ఇమ్మొబిలైజ్ చేసుకోవడానికి కాదు. మనం పిన్ డెలివరీ చేయడం వల్ల సమ్ టైమ్స్ ఫ్రెండ్లీ మెటీరియల్‌కి సపోర్ట్ ఇవ్వకుండా ఉంటుంది. అక్కడి నుంచి కదలకుండా ఉంటుంది కాబట్టి. సో, ఆ కాన్సెప్ట్‌లో ముందుకెళ్దాం ఈ యొక్క గేమ్‌లో. రైట్ నౌ ఇట్స్ వైట్ టర్నా? ఓకే. ఇట్స్ ఎ వైట్ ఇట్ ఈస్ ఎ వైట్ టర్న్ అండ్ సింప్లీ Black's knight on a c6 is desperately pinned. c6 ఇందాక చెప్పారు కదా యాహ్! ఏ టాపిక్ గురించి అని. సమ్ టైమ్స్ మనకు ఆ మెటీరియల్ అనేది ఫ్రెండ్లీ మెటీరియల్‌కి సపోర్ట్ ఇవ్వలేదు. పిన్ డెలివరీ చేయడం వల్ల. అది కాన్సెప్ట్. అయితే ద బ్లాక్ నైట్ ఆన్ a d6 is desperately pinned, but how can white strengthen his attack? ఇప్పుడు పిన్ డెలివరీ చేసింది ఓకే. కానీ వైట్ అలాగ పిన్ డెలివరీ చేయడం వల్ల లైక్ అడ్వాంటేజ్‌ని ఎలా గెయిన్ చేసుకుంటుంది? లైక్ ఆ స్ట్రెంగ్త్‌ని ఎలా గెయిన్ చేసుకుంటుంది? ఒకసారి చూడండి. కిషన్ మీరు వీడియో మోడ్ ఆన్ చేయండి. సార్ ఒకవేళ నైట్ ఒక్కటి క్యాప్చర్ చేస్తే బిషప్ ఇంకా క్వీన్ పైన అయిపోతుంది సార్. బిషప్ అండ్ అలాగే 4 అవుతుంది సార్. నెక్స్ట్ క్యాప్చర్ చేసుకుంటారు ఆపోనెంట్. మనం క్యాప్చర్ చేసుకోగానే. సార్ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటాం సార్. క్యాప్చర్ అండ్ రీక్యాప్చర్ మన క్వీన్‌కే థ్రెటన్ అవుతుంది అక్కడ. మన క్వీన్ మళ్ళీ వేరే సేఫర్ స్క్వేర్‌కి మనమే తీసుకెళ్ళాలి. సార్ నేను చెప్పనా సార్? చెప్పమ్మా. సార్ బిషప్ e5 సార్. బిషప్ సార్ ఆ బిషప్ సార్. బిషప్ ఆన్ e5 పౌన్ రీక్యాప్చర్ అండ్ దెన్ మళ్ళీ నైట్ తోని క్యాప్చర్ చేసుకుంటామంటారా? నైట్ తోని అటాకా? బిషప్ ఉందిగా ఇంకోటి. సార్ ఇప్పుడు మనం రుక్‌తో క్యాప్చర్ చేసుకుంటున్నాం. నైట్ క్వీన్ అటాక్ చేయడానికి వస్తుంది సార్. ఓకే. లైక్ ఓకే. ఇప్పుడు నార్మల్‌గా సార్ ఓకే. అటాక్, రీక్యాప్చర్ అండ్ దెన్ pawn capture, knight capture, and then knight capture, knight recapture, and then capture. Right? నైట్ సార్ Knight, బిషప్ క్యాప్చర్ bishop capture. దెన్ వైట్ నైట్ క్యాప్చర్. ఇప్పుడు knight capture. నైట్ క్యాప్చర్ చేయలేదు. నైట్ క్యాప్చర్ చేయలేదు. పిన్ అయిపోయింది. పిన్ అయిపోయింది. ఒక్క నిమిషం ఉండండి. డేటా ఆహ్, ఒక్క నిమిషం ఉండండమ్మా. డేటా ఆన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి. వైఫై కరెంట్ లాస్ అయింది ఇక్కడ. పవర్ కట్ అయిందమ్మా. ఒక్క నిమిషం ఉండండి. హాట్‌స్పాట్ ఆన్ చేస్తాను మొబైల్.
ఆవాహయామి. ఓకే. ఇప్పుడు ఒక్కసారి చూడండి. స్క్రీన్ కనబడుతుందేమో. ఒక్క నిమిషం ఉండండి. ఓకే. రైట్ ఇప్పుడు వస్తుందిలేండి. యూ లాస్ట్ యువర్ నెట్వర్క్. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు వచ్చింది. అయినా ఛార్జింగ్ కూడా లేదుగా. ఒక్క నిమిషం ఉండండి. టాటా. ఆ, ఇప్పుడు వచ్చింది కరెంట్. ఉండండి, అలాగే ఉండండి. నెట్వర్క్ చేంజ్ చేస్తాను. చిరంజీవి. ఏం వైఫై రాలేదు ఇంకా. ఒకసారి అలాగే ఉండండి. నెట్వర్క్ చేంజ్ చేస్తున్నాను. నెట్వర్క్ నెట్వర్క్ కనెక్టెడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుందేమో. స్క్రీన్ షేర్ చేస్తాను. రైట్. ఒక్క నిమిషం అది ఇంకా ఈ లాస్ యువర్ నెట్వర్క్. ఇప్పుడు వస్తుంది. ఓకే. ఇప్పుడు క్లియర్ కదా. ఇప్పుడు క్లియరా? కిచెన్ కిచెన్ ఉన్నారా? ఓకే. ఇది ఒకటి కంప్లీట్ చేసుకొని క్లోజ్ చేద్దాం అండి. ఉండండి. యా. సో ఇప్పుడు ఆల్రెడీ సారీ, వీటికి ఇది వదిలేయండి. సో కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ముందు కోర్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత కొత్త వేస్ మనం అన్లాక్ చేసుకుందాం. సో ఇప్పుడు C6 లో ఉన్న నైట్ అనేది డెస్పరేట్లీ పిన్ అయిపోయింది. లైక్ అబ్సల్యూట్ పిన్ అయిపోయింది. సో ఇప్పుడు వైట్ కలర్ కి ఫేవర్ గా వెళ్ళిపోతుంది. లైక్ ఆ వైట్ ఎలాగా ఆ మెటీరియల్ ని స్ట్రెంథెన్ చేసుకుంటుందో మనకు కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంది. అండ్ బట్ there are no other pieces that can be go to bear on the night. ఈ నైట్ కి ఇంకా ప్రాపర్ గా అటాక్ చేసుకోవడానికి మెటీరియల్ ఏది లేదు. ఇప్పుడు ఒకవేళ వైట్ కలర్ బిషప్ అటాక్ చేసింది అనుకోండి, అండ్ దెన్ రీక్యాప్చర్ చేసుకున్నప్పుడు బ్లాక్ కి ఫేవర్ వెళ్ళిపోతుంది అక్కడ. However, if we take a closer look at the position, we discover that the black has two weak pawns. ఇప్పుడు బ్లాక్ 2 వీక్ పౌన్స్ ఉన్నాయి. ఆ వీక్ పౌన్స్ ఏంటి ఇక్కడ? అసలు వీక్ పౌన్ అంటే ఏంటి చెప్పండి? సపోర్ట్ లేదు సార్. లాస్ట్ ర్యాంక్ లో కానీ ఫైల్ లో కానీ ఉండడం ఆ, ఇంకొక పౌన్ దగ్గర నుంచి మనకు సపోర్ట్ దొరకకపోతే ఆ పౌన్ ని మనం వీక్ పౌన్ అంటాం, సింపుల్ గా చెప్పాలంటే. అవునా? సార్ ఇక్కడ B6 లో ఒక పౌన్ ఉంది, అండ్ అలాగే ఇక్కడ H7 లో ఒక పౌన్ ఉంది. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ E6 లో ఉన్న పౌన్ కూడా ఇంకొక పౌన్ దగ్గర నుంచి సపోర్ట్ దొరకట్లేదు కదా. ఇవి రెండు మనం మెయిన్ గా కన్సిడర్ చేసుకోవచ్చు, లేక వీక్ పౌన్స్ అండి. దానికి సపోర్ట్ వస్తుంది. క్వీన్ తో ఒక్క దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది, కానీ పౌన్ లేదు కదా, పౌన్ నుంచి సపోర్ట్ ఇవ్వట్లేదు కదా. మళ్ళీ రుక్ మళ్ళీ అటాక్ చేసుకుంటుంది ఒకవేళ అలా అనుకుంటే. దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు కదా B6 లో ఉన్నదాన్ని. ఓకే. అండ్ దోస్ ఆర్ B6 అండ్ E6. B6 లో ఉన్న పౌన్ చెప్పమ్మా. బిషప్ ని ఒకసారి ఈ ఫైల్ లో పెట్టండి. ముందు ఇనిషియల్ గా ఒరిజినల్ వర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీతో డెలివర్ చేద్దాం, అప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ B6 లో E6 లో ఉన్న పౌన్స్ అనే మనకు వీక్ పౌన్స్ అని మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకుంటే, దిస్ ఇస్
ఎగ్జాక్ట్లీ వాట్ సోక్లో యూజ్డ్ ఇన్ అడిషనల్ టు దిస్ పిన్. ఇక్కడ పిన్ ఇలా డెలివర్ చేసుకున్నారు. అక్కడ ఆ మెటీరియల్స్ అనేవి వీక్ పాయింట్స్ అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ద ఫస్ట్ వన్ క్యూ A7 క్వీన్ ఏదైతే ఉందో ఇలా A7 లో ప్లేస్ చేసుకున్నారు. ఇప్పుడు ఎలాగూ ఆ నైట్ అనేది వేరొక స్క్వేర్ కి మూవ్ అవ్వలేదు. అండ్ దెన్ క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకుంటారు. ఇదొక ఐడియా ఉంది ఆపోనెంట్ కి. కానీ 15 ఒక నిమిషం ఉండండి. పవర్ పవర్ సార్ రైట్ పిన్ ఉంది, బ్యాక్ పిన్ ఉంది సార్. ఇప్పుడు అక్కడ ఒకవేళ చేసుకుంటే కౌంటర్ అటాక్ అవుతుంది. అక్కడ ఒకవేళ అలా చేసుకుంటే మనం సార్ ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే ఈక్వల్ పాయింట్స్ వస్తాయి సార్. క్యాప్చర్ చేసుకుంటే ఏమవుతుంది, కౌంటర్ అటాక్ అవుతుంది అంతే. అక్కడ ఏమి జరగదు. లైక్ ఎక్స్చేంజ్ జరిగినట్టే ఉంటుంది తప్ప ఏమీ ఉండదు ఆడ. సో ఇప్పుడు ఒకసారి మీరు చూసుకుంటే లైక్ ఇలాగా A7 లో క్వీన్ ప్లేస్ చేసుకుంటే రుక్ అనేది A8 లోకి వస్తుంది. లైక్ పిన్ అవ్వట్లేదు కదా, ఏ మెటీరియల్ పిన్ అవ్వట్లేదు, రైట్ వైట్ పిన్ అవ్వట్లేదు సార్. పిన్ చేసింది కదా. ఇప్పుడు ఈ మెటీరియల్ పిన్ చేసింది అండ్ ఈ మెటీరియల్ కూడా పిన్ చేసింది. ఇక్కడ ఈ రెండు వెళ్ళిపో వేరొక స్క్వేర్ కి మూవ్ అయితే సార్ బిషప్ దేన్ని పిన్ చేసింది సార్? బిషప్ దేన్ని పిన్ చేసింది? క్వీన్ పిన్ చేసింది ఇలాగా. సార్ రుక్ సార్, రుక్ ఇప్పుడే వచ్చింది కదా అక్కడికి. సార్ ఇప్పుడు వైట్ పక్కన సార్ నాకు. ఇప్పుడు ఈ మెటీరియల్ పిన్ అయిపోయింది ఇలాగా అండ్ ఈ మెటీరియల్ కూడా పిన్ అయిపోయింది ఇలాగా. ఇప్పుడు రెండు కూడా పిన్ అయిపోయాయి కదా. అందుని పిన్ని బ్రేక్ చేసుకోవడానికి ఇక్కడ క్వీన్ వచ్చేసి లైక్ క్వీన్ అటాక్ చేసుకోవడానికి రుక్ అనేది A8 లో ప్లేస్ అయింది. ఆఫ్టర్ దిస్ వైట్ ఓన్ ఆన్ ద V6 pawn. ఇక్కడ ఈ మెటీరియల్ అటాక్ చేసుకోకుండా ఎవ్వరు అక్కడ. యా ఆఫ్టర్ దిస్ వైట్ ఓన్ ద wins the B6 pawn. But if we knight capture A7 ఇలా కాకుండా నైట్ అనేది ఇప్పుడు A7 లో ఉన్న క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే అండ్ దెన్ బిషప్ క్రాస్ D7 wins the pawn on a E6. ఇక్కడ E6 లో ఉన్న పౌన్ అనేది మళ్ళీ ఫేవర్ కి వెళ్ళిపోయింది. బ్లాక్ కలర్ కి క్యాప్చర్ చేసుకుని మళ్ళీ చెక్ డెలివర్ చేసుకుంటారు. ఓకేలా ముందుకు వచ్చినా కానీ మళ్ళీ డేంజర్. ఈ యొక్క స్క్వేర్ కి 1 2 3 అండ్ దెన్ 4 మిడిల్ సపోర్ట్ ఉన్నాయి ఇక్కడ. అలాగైనా కానీ అక్కడ వైట్ కి ఫేవర్ కి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఫస్ట్ వేరియేషన్ లోనే క్వీన్ అనేది B6 లో ఉన్న పౌన్ క్యాప్చర్ చేసుకుంటే బిషప్ ఆన్ F8. బిషప్ అనేది F8 లోకి మూవ్ చేసుకున్నారు. అండ్ ద నెక్స్ట్ మూవ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ C4. ఇప్పుడు మీరు చూసుకుంటే లైక్ C4 లో మూవ్ చేసుకున్నారు ఇలాగా. అండ్ దెన్ an energetic way of exploiting the pin. అంటే పిన్ ని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, ఆ బ్రేక్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ యొక్క C4 అనేది ఒక ఎనర్జెటిక్ మూవ్ అవుతుంది ఇక్కడ.
white is not only a pawn up here, but he keeps the knight pinned and shall finally win it. ఇక్కడ నైట్ ని నార్మల్ గా పిన్ చేసుకోవడమే కాకుండా ఆ నైట్ ని కూడా ఇక్కడ గెలిచే ఒక పొజిషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇన్ ద నెక్స్ట్ మూవ్ లో ఆపరెంట్ ఇలాగ G5 లో ప్లేస్ చేసుకుంటున్నారు. అండ్ దాని తర్వాత ఒకవేళ ఇలాగ నైట్ అయినా అటాక్ చేసుకోవచ్చు. సారీ బిషప్ నైనా అటాక్ చేసుకోవచ్చు అప్వర్డ్ లో. అండ్ దెన్ వన్ మోర్ అడ్వాన్స్ ప్లే చేసుకొని అలాగైనా కానీ అటాక్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ మూవ్ ఈజ్ నథింగ్ బట్ G5 and the next one is like from the white simply D. Okay, instead of G5 he can capture with D4 D cross C5 C4 and then bishop cross C4. ఇక్కడ బిషప్ అనేది బట్ we don't have any. ఇక్కడ బిషప్ అనేది ఎలా వెళ్తుంది లైట్ అండ్ కలర్ స్క్వేర్ అండ్ దెన్ లైట్ అండ్ కలర్ స్క్వేర్ ఇక్కడ. ఓకే దిస్ ఇస్ వన్ వైట్ బిషప్ కదా. యా ఇప్పుడు ఈ యొక్క పౌన్ అనేది పిన్ అయిపోయింది. ఇక్కడ ఈ పౌన్ అనేది ఫర్దర్ గా అడ్వాన్స్ అవ్వదు. అండ్ ద పిన్ ఇస్ టువర్డ్ ద కింగ్. సో దిస్ ఇస్ అబ్సల్యూట్ పిన్. అలా కాకుండా G6 లో G5 లో మూవ్ చేసుకుంటే నెక్స్ట్ మూవ్ మనం వైట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిషప్ ఆన్ C7 and then rook on a C8. సార్ నైట్ ఎందుకు క్యాప్చర్ చేయలేదు సార్? ఏ మెటీరియల్ నైట్ క్యాప్చర్ చేసేది? F3 లో ఉన్న నైట్ G5 లో ఉన్న పాన్. ఎందుకు పౌన్ సపోర్ట్ ఉన్నాక మళ్ళీ పౌన్ ఎందుకు క్యాప్చర్ చేసుకోవడం? సపోర్ట్ అసలు ఆపోనెంట్ సపోర్ట్ ఉండడం చూసుకోకుండా ఎలా క్యాప్చర్ చేస్తారు మీరు? ఓకే ఇన్ ద ఆఫ్టర్ ద rook on a C8 like Q cross B7 and then rook cross C7. సో B7 లో ఉన్న మెటీరియల్ క్యాప్చర్ చేసుకుంటే ఆపోనెంట్ వైట్ కలర్ బిషప్ ని క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ ఇప్పుడు ఈ మెటీరియల్ కి అటాక్ లైక్ కంప్లీట్ గా క్వీన్ కి అటాక్ దొరికినట్టే. సో సింపుల్ గా B6 లో ప్లేస్ చేసుకుంటే లైక్ సేఫర్ స్క్వేర్. అండ్ దెన్ D cross C4 అండ్ దెన్ రుక్ క్రాస్ ఆన్ E6. లైక్ ఇప్పుడు ఈ యొక్క మెటీరియల్ అనేది అప్పటి నుంచి మనం వీక్ పౌన్స్ అంటున్నాం. లైక్ ఆ వీక్ పౌన్స్ ని గెయిన్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి మనకు ఆపోనెంట్ లైక్ వైట్ కలర్ మెటీరియల్ విన్ అయింది అండ్ దెన్ బ్లాక్ ఫేవర్ గా గేమ్ ఇక కంటిన్యూ అవ్వలేదు. సో ఇక్కడ మీరు ఇంకొక కంటిన్యూ చూసుకుంటే ఇక్కడ రుక్ క్రాస్ D7 అయిపోయిన తర్వాత రుక్ క్రాస్ E6 అయిపోయిన తర్వాత ఆపోనెంట్ రుక్ కూడా క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది సపోర్ట్ లేదు కాబట్టి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ వన్ and then Q cross E7 and then knight on a E7. సో వన్ ఆఫ్ ద నైట్ అనేది ఇలాగా E7 లో ప్లేస్ చేసుకుంటారు. Yeah, in the next move we can simply say it is a pin for the queen. Yeah, this is absolute pin. నైట్ ని D5 లో ప్లేస్ చేసుకొని బ్లాక్ చేశారు. యా ఇట్స్ గుడ్ మూవ్. ఎందుకంటే సపోర్ట్ లేదు ఆ స్క్వేర్ కి వైట్ కలర్ కి. సో బ్లాక్ చేసుకున్నారు. అండ్ ద నెక్స్ట్ మూవ్ క్వీన్ అనేది ఇలా B7 లో ప్లేస్ చేసుకొని మళ్ళీ ఒక మెటీరియల్ పిన్ చేశారు. సో ఈసారైనా ఖచ్చితంగా ముందు తీసుకెళ్లి అటాక్ చేసుకుంటారు. అండ్ దాని తర్వాత మళ్ళీ క్వీన్ క్యాప్చర్ చేసుకోలేదు. క్వీన్ క్యాప్చర్ చేసుకున్నా గానీ వైట్ కలర్ క్వీన్ మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటది. సో ఇక్కడ చూసారా? సో పిన్ ని ఇలాగా మనం డెలివర్ చేసుకోవచ్చు. ఇంకొక పిన్ ఒక పిన్ ని బ్రేక్ చేసుకుంటే ఇంకొక పిన్ నుంచి మనం అటాక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వేరియేషన్ మనం పిన్ ని డెలివర్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఒకవేళ పిన్ బ్రేక్ చేయడానికి ఒకవేళ ఛాన్స్ తీసుకుంటే ఇప్పుడు మన ఈ యొక్క కాన్సెప్ట్ లో మనం ఏం నేర్చుకున్నాం అంటే వన్స్ ఒకవేళ మెటీరియల్ మనం పిన్ చేసాం అనుకోండి
దాని క్యాపబిలిటీని గూడా అది మిస్ అవుతుందక్కడ. అంటే మనకి సపోర్ట్ లైక్ క్యాపబిలిటీ ఉన్న ఇంకొక మెటీరియల్‌కి సపోర్ట్ జేయడానికి ఆ కైండ్ ఆఫ్ హెల్ప్‌ని చేయలేకపోతుంది. ఇక్కడ మనం చేసిందదే. మన టార్గెట్ ఏంటంటే సమ్‌టైమ్స్ ద ఆపరెంట్ కెనాట్ బి ప్రొటెక్ట్ డ్యూ టు ద పిన్. పిన్ డెలివరీ చేసి ఉండడం వల్ల ఆ మెటీరియల్‌ని సపోర్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడదే ఇక్కడ క్వీన్ అనేది. క్వీన్ సపోర్ట్ చేయలేదు పిన్ డెలివరీ చేసి ఉండడం వల్ల. సో, కాబట్టి ప్రతిసారి మనకు పిన్ డెలివరీ చేసుకోవడం అనేది మెటీరియల్‌ని క్యాప్చర్ చేసుకోవడానికైనా గాని, పొజిషనల్ అడ్వాంటేజ్ అయినా కానీ, మెటీరియల్‌ని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేయడమే కాకుండా, ఇలాగ ఆ మెటీరియల్ ఇంకొక మెటల్‌కి సపోర్ట్ ఇవ్వకుండా గూడా ఉంటుంది. మనం ఏదైనా మెటీరియల్‌ని పిన్ చేస్తే. ఇది ఇక్కడ కాన్సెప్ట్. అర్థమైందా? సెట్స్ కూడా సేమ్ థింగ్ మీరు రియల్ టైమ్